సేఫ్టీ ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ స్కూల్ ప్రెమిసెస్ లో ఉన్నప్పుడు కూడా, అండ్ అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళు తిరిగి వెళ్ళాక కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారు కూడా పిల్లల సేఫ్టీ మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? స్కూల్ బస్సెస్ విషయంలో కావచ్చు, మామూలుగా చిన్న చిన్న కింద పడిపోవడం, దెబ్బలు తగలడం నుంచి మొదలుకొని వాళ్ళ బాగోగులు, సైకలాజికల్ సేఫ్టీ కూడా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం. నేను మార్నింగ్ మీకు అసెంబ్లీ చెప్పినప్పుడు అఫిలియేషన్ పార్ట్ లో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా అఫిలియేషన్ లో ఒక పార్ట్ మేడం. మేము డిపార్ట్మెంటల్ అప్రోచ్ అయ్యేటప్పుడు మేజర్ గా మాకు థ్రెట్స్ మేము ఫీల్ అయ్యేది ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అది చాలా మేజర్ ఎలిమెంట్ మేడం. అవును అవును. సో ఎలా అంటే ఈరోజు బిల్డింగ్స్ కట్టేటప్పుడు దాని నామ్స్ పాటించకుండా డిపార్ట్మెంట్లో ఏదో మేనేజ్ చేసి పర్మిషన్స్ తెచ్చేసుకుని కారిడార్స్ సరిగా లేకుండా, స్లాబ్ హైట్స్ సరిగా మెయింటైన్ చేయకుండా, సెట్ బ్యాక్స్ సరిగా మెయింటైన్ చేయకుండా, వెంటిలేషన్ సరిగా లేకోకుండా, సరైన వాష్రూమ్ ఫెసిలిటీస్ లేకోకుండా స్కూల్స్ చాలా సందర్భాల్లో రన్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దానికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పుడు వచ్చే కొత్త స్కూల్స్ కూడా చాలా జాగ్రత్తగా దాన్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి మేడం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. చిన్న చిన్న ఎక్కడన్నా లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీ కేసెస్ లో రైట్ గవర్నమెంట్స్ కూడా స్ట్రిక్ట్ చేసేసినాయి బాగా. ఇకపోతే సేఫ్టీకి వచ్చేటప్పటికి 2-3 ఆస్పెక్ట్స్ చెప్పాలి మేడం. స్కూల్లోకి వచ్చిన తర్వాత సేఫ్టీ, స్కూల్కి రాకముందు సేఫ్టీ, స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సేఫ్టీ, ఇంటి దగ్గర. ఈ 3 రకాలుగా మనం డివిజన్ చేసుకుంటే, స్కూల్లోకి వచ్చిన తర్వాత ఒక ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలాంటి సేఫ్టీనో, ఇక్కడ ఉండేటువంటి వాతావరణంలో 10 మంది కలిసి ఉన్న కాడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి కానీ, ప్లే ఏరియాలో ఆడుకునేటప్పుడు కానీ, మెట్లు దిగేటప్పుడు కానీ, ప్రతి ఏరియాలో కూడా మనకు సేఫ్టీ మెజర్స్ ఉండాలి. సేఫ్టీ ఇమీడియట్ గా దాన్ని ఒకవేళ ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు దానిని రెక్టిఫై చేయగలిగినటువంటి మెకానిజం కూడా రెడీ టు అవైలబుల్ ఉండాలి. దాంట్లో ప్రధానమైనటువంటిది ఇన్ఫర్మరీ మేడం. ఒక స్టాఫ్ నర్స్ లాంటి వాళ్ళు పెట్టి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసుకోవటం, దానికి కొంచెం సీరియస్ అయితే గనక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇమీడియట్ గా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం, ఇలాంటిదంతా ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ లో భాగం మేడం.